ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోను అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ను భయపెట్టడానికో లేదా ఇండియాలో ఉన్న పేరెంట్స్ను భయపెట్టడానికో చేయడం లేదు, అవేర్నెస్ ఇవ్వడానికే చేస్తున్నా. ఈ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చెప్తా. అక్కడ జరుగుతున్న అప్డేటెడ్ న్యూస్ గురించి చెప్తున్నా. డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెరికాలో పార్ట్ టైం చేసే ఇండియన్ స్టూడెంట్స్ భయపడుతున్నారంట. పార్ట్ టైం జాబ్స్ను క్విట్ చేస్తున్నారంట. ఒకవేళ ట్రంప్కి దొరికి డిపోర్ట్ అయితే యూనివర్సిటీస్లో కట్టిన ఫీజుతో పాటు కెరియర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని అక్కడి స్టూడెంట్స్ భయపడుతున్నారు. ఒక్కసారి పార్ట్ టైం జాబ్స్ చేసే వారి యొక్క ప్రొఫైల్ బ్లాక్ లిస్ట్ అయితే అది F1 వీసా రూల్స్ను ధిక్కరించినట్లు అవుతుంది. దీని యొక్క ఎఫెక్ట్ ఫ్యూచర్ జాబ్స్లో, ఫ్యూచర్ వీసా అప్లికేషన్స్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది అని అక్కడ స్టూడెంట్స్ భయపడుతున్నారు. మన ఇండియన్ స్టూడెంట్స్లో చాలామంది అమెరికాకు F1 వీసా ద్వారా వెళ్ళారు. ఈ వీసా అమెరికాలో ఎంటెక్, పీజీ అండ్ స్పెషల్ కోర్సెస్ చేసే స్టూడెంట్స్కు ఇస్తారు. ఈ వీసా ఉన్నవారు అమెరికాలో పార్ట్ టైం జాబ్సే చేయకూడదని కాదు, చేయొచ్చు, కానీ ఆన్ క్యాంపస్లోనే జాబ్స్ చేయాలి. ఆన్ క్యాంపస్ అంటే యూనివర్సిటీ లోపలే, కాలేజ్ లోపలే ఆడ్ జాబ్స్ చేయొచ్చు. టీచింగ్ అసిస్టెంట్గానో, యూనివర్సిటీ క్యాఫిటేరియాలో ఏదైనా ఆడ్ జాబ్స్ చేయొచ్చు. ప్రొఫెసర్కు అసిస్టెంట్గా పనిచేయచ్చు, ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేయచ్చు, టూర్ గైడ్ లాగా. ఇలా మీరు చదివే కాలేజ్లోనే ఏదైనా ఆడ్ జాబ్స్ మీరు చేయొచ్చు. అది కూడా వారానికి 20 గంటలు మాత్రమే మీరు పనిచేయాలి. రోజుకు 4 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. శాలరీ గంటకు $10 నుండి $30 వరకు ఇస్తారు. యూనివర్సిటీస్ను బట్టి శాలరీస్ ఉంటాయి. ఈ డబ్బును అక్కడి స్టూడెంట్స్ రెంట్స్ కోసం, ట్రావెలింగ్ అండ్ ఫుడ్ కోసం వాడుకుంటూ ఉంటారు. బట్ చాలామంది మన ఇండియన్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఆఫ్ క్యాంపస్లో జాబ్స్ చేస్తున్నారు. ఆఫ్ క్యాంపస్ అంటే రెస్టారెంట్స్లో, పెట్రోల్ బంక్స్లో, బుక్ స్టాల్, KFC, మెక్డీ ఇలా బయట జాబ్స్ చేస్తున్నారు అన్నమాట. ఇలా బయట జాబ్స్ చేయడం ఇల్లీగల్. ఇలా జాబ్స్ చేసిన వారి యొక్క వీసా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు. జో బైడెన్ ఉన్నప్పుడు అక్కడి ప్రభుత్వ అధికారులు ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ చేసే స్టూడెంట్స్ను ఏమీ అనేవారు కాదు, లైట్గా తీసుకునేవారు. ఇల్లీగల్గా ఇవన్నీ జరుగుతున్న ఊరికే ఉండేవారు. స్టూడెంట్స్కు ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఇచ్చిన ఎంప్లాయర్ది కూడా ఇక్కడ తప్పుంది. అయితే ఒక వ్యాపారి ఎలా ఆలోచిస్తాడు? తక్కువ డబ్బుతో ఎవరు తన రెస్టారెంట్లో, కాఫీ షాప్లో పనిచేస్తారో చూస్తాడు. స్టూడెంట్స్ అయితే గంటకు $8 వస్తారు. అదే ఒక అమెరికన్ లోకల్కు ఇదే జాబ్ను ఆఫర్ చేస్తే గంటకు $50 కంటే తక్కువ ఛార్జ్ చేయడు. కాబట్టే అక్కడి వ్యాపారులు స్టూడెంట్స్నే ప్రిఫర్ చేస్తారు. ఈ పార్ట్ టైం జాబ్స్ అనేవి ఎంప్లాయర్కు, ఎంప్లాయీకి ఇద్దరికి విన్ విన్ డీల్ లాంటిది. ఇప్పుడు ట్రంప్ ఎన్ఫోర్స్ చేస్తున్న పద్ధతులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఒకవేళ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ అన్ఫార్చునేట్లీ ఎవరైనా స్టూడెంట్ ఆఫ్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండడాన్ని ఐడెంటిఫై చేస్తే మొదటగా వీళ్ళు వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇస్తే ఓకే, లేదు ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే, యాక్షన్ తీసుకుంటే మొదటగా ఆఫ్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్ చేసిన పర్టికులర్ స్టూడెంట్ యొక్క పేరును సివైస్ రికార్డ్ నుండి టర్మినేట్ చేస్తారు. సివైస్ అంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుండి డిలీట్ చేస్తారు. ఇది టర్మినేట్ అయితే పార్ట్ టైం జాబ్ చేసిన స్టూడెంట్ యొక్క పేరు అవుట్ ఆఫ్ రికార్డ్స్లో వెళ్తుంది. దీంతో స్టూడెంట్ తక్షణమే అమెరికా వదిలి వెళ్ళిపోవాలి. ఒకవేళ స్టూడెంట్ ఆఫ్ క్యాంపస్లో వర్క్ చేయాలి అనుకుంటే యూనివర్సిటీ ద్వారా ఆథరైజేషన్ లెటర్ తీసుకురావాలి. ఇక్కడ యూనివర్సిటీస్ పెట్రోల్ బంక్స్లో, రెస్టారెంట్స్లో పని చేయడానికి పర్మిషన్ మ్యాక్సిమం ఇవ్వవు. ఏదైనా స్పెషల్ ట్రైనింగ్ కోసం, స్పెషల్ ప్రోగ్రామ్స్ కోసం పని చేయాలనుకుంటేనే ఆథరైజేషన్ లెటర్ యూనివర్సిటీస్ ఇస్తాయి. వన్స్ సివైస్ రికార్డులో మీ పేరు అవుట్ ఆఫ్ స్టేటస్కు వెళ్ళిపోతే మీరు అమెరికా వదిలి రావడానికి షార్ట్ గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఆ పీరియడ్ లోపు మీరే రాకపోతే బలవంతంగా మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు. దీంతో అమెరికాలో మీరు లీగల్ స్టేటస్ను కోల్పోతారు. ఆ తర్వాత దాదాపు 3 నుండి 10 ఏళ్ల వరకు మీకు అమెరికాలో రీఎంట్రీ అవ్వడానికి లేదు. వీసా రీఇన్స్టేట్మెంట్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వీసాను రీఅప్లై చేసుకోవచ్చు. రీఅప్లై చేయడం చాలా కష్టం, ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు. ఇది చాలా లెంతీ ప్రాసెస్. ఇక్కడ మీరు F1 వీసా రూల్స్ను ధిక్కరించినట్లు అవుతుంది. కాబట్టి నెక్స్ట్ మీరు US వీసా కోసం లేదా ఎంప్లాయ్మెంట్ వీసా కోసం అప్లై చేసినప్పుడు కూడా ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకు గతంలో F1 వీసా వైలేట్ అయింది? ఎందుకు పార్ట్ టైం జాబ్ చేసావు? ఎవరిని అడిగి చేసావు? ఎలాంటి జాబ్ చేసావు? ఇలా ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు. మీ లైఫ్ మొత్తానికి ఇది మచ్చలాగా మిగిలిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇవన్నీ కాకూడదనే చాలామంది స్టూడెంట్స్ ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ను వదిలేస్తున్నారు, వాలంటరీలీ వదిలేస్తున్నారు. ఇక్కడ భయపెట్టాలి అని కాదు, జాగ్రత్త పడండి అనే చెప్తున్నా. ఫ్యూ డాలర్స్ కోసం ఎందుకు రిస్క్ చేయాలి? ఆన్ క్యాంపస్లో జాబ్ చేయొచ్చు, కానీ ఆఫ్ క్యాంపస్లో చేయకూడదు. వారానికి 20 గంటల కంటే ఎక్కువసేపు జాబ్ చేయకూడదు. ఇంట్లో నుండి డబ్బులు తీసుకోండి, అప్పు తెచ్చుకోండి, యూనివర్సిటీ చదువు కంప్లీట్ చేసి ప్రాపర్గా సంపాదించుకోవడం మంచిది. ట్రంప్ అన్ప్రెడిక్టబుల్ అండి. ఈ మనిషి ఎప్పుడు ఎవరిపైన అటాక్ చేస్తాడో తెలియదు. అమెరికన్ స్టూడెంట్స్ ఒక్కటే కాదు, ఇండియన్స్ పైన కూడా ఈయన దాడి చేసే అవకాశం ఉంది.
ట్రంప్ ఏమంటున్నాడంటే బ్రిక్స్లో ఉన్న దేశాలపైన 100% టారిఫ్ వేస్తాను అంటున్నాడు. ఇలా చేస్తే ఇండియా చైనా దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. ఎందుకంటే ఇండియా దాదాపు $180 బిలియన్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తే చైనా దాదాపు $900 బిలియన్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి 100% టారిఫ్ వేస్తే ఇండియన్స్ పైన కూడా ప్రభావం పడుతుంది. ఇండియన్ రూపీ చైనీస్ యాన్ పైన కూడా ప్రభావం పడుతుంది. సో ఈ వ్యక్తి వల్ల అందరికీ ప్రమాదమే. కాబట్టి అక్కడి స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాదాపు 40 నుండి 50 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఫీజు కట్టి ఉంటారు. యూనివర్సిటీకి ఆల్రెడీ డబ్బులు కట్టి ఉంటారు. కాబట్టి ఒకవేళ మీ F1 వీసా రిజెక్ట్ అయితే యూనివర్సిటీలో కూడా చదవలేరు. సో ఆ ఫీజు కూడా అక్కడే ఉండిపోతుంది. కాబట్టి మొత్తానికి మీకే లాస్, మీ పేరెంట్స్కే లాస్. రేపు ఇండియన్ స్టూడెంట్స్లో ఎవరో ఒక్కడు చిన్న తప్పు చేసి దొరికిపోతే ట్రంప్ అందరి స్టూడెంట్స్ పైన యాక్షన్స్ తీసుకోగలడు. ఇక్కడ ట్రంప్ స్టూడెంట్ పైన ఒక్కటే కాదు, ఒక వీసాతో అమెరికాలో ఉద్యోగం తెచ్చుకొని వేరే ఉద్యోగం చేస్తున్న వారిపైన కూడా యాక్షన్స్ తీసుకుంటున్నాడు. అమెరికన్ వీసా ఎక్స్పైర్ అయినా అమెరికాలోనే ఓవర్ స్టే చేస్తున్న మహానుభావులపైన కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. యాక్చువల్లీ ఇంతకుముందు వచ్చిన రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ పార్టీ లీడర్స్ అందరూ ఇమ్మిగ్రెంట్స్ పైన సాఫ్ట్గానే మంచిగానే ఉండేవారు. కానీ కొంతమంది ఇమ్మిగ్రెంట్స్ అమెరికన్ నాయకులను గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఇమ్మిగ్రెంట్స్ అనేవారు సైలెంట్గా ఉంటే ఎవ్వరు ఎవరిపైన దాడి చేయరండి. కానీ కొంతమంది ఇమ్మిగ్రెంట్స్ ఏం చేశారు, వీసా ఎక్స్పైర్ అయినా ఓవర్ స్టే చేయడం, ఇల్లీగల్ జాబ్స్ చేయడం, ఎక్స్టార్షన్స్ చేయడం, ఎక్కడో మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరిగితే న్యూయార్క్లో ప్రొటెస్టులు చేయడం, ఎక్కడో గాజాలో ప్రజలు చనిపోతే ఇక్కడ ప్లెకార్డులు పట్టుకొని నిలబడ్డం, ఎక్కడో పంజాబ్లో ఖాళీస్థాన్తో ఏదో ఇష్యూ ఉంటే అక్కడికి వెళ్ళి ఖాళీస్థానీ గుండాలు ఇండియాకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేయడం. కొంతమంది ఇమ్మిగ్రెంట్ మహానుభావులు అయితే అమెరికన్ నాయకులపైన కూడా బురద జల్లారు. ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు, బట్ యాజ్ పర్ ద సోర్సెస్ ట్రంప్ ఏమంటున్నారు అంటే ఎవరైతే గాజా ఇజ్రాయెల్ యుద్ధంలో గాజాకు సోషల్ మీడియాలో సపోర్ట్ చేశారో అటువంటి వారిపైన కూడా యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు. సో మీరెవరైనా సోషల్ మీడియాలో గాజాకు సపోర్ట్గా ఏదైనా ట్వీట్ కానీ మెసేజెస్ కానీ ఏదైనా పోస్టులు కానీ పెట్టి ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఇంతకుముందు చెప్పా కదా ఇది అవేర్నెస్ వీడియో అని, మిమ్మల్ని జాగ్రత్త పరచాలని వీడియో చేస్తున్నా. ఎవరైనా గాజాకు సపోర్ట్గా అమెరికన్ నాయకులకు అగెయిన్స్ట్గా ఏవైనా పోస్టులు పెట్టి ఉంటే దయచేసి డిలీట్ చేసుకోండి. ఎందుకంటే మీరు వీసా రెన్యువల్ కోసం వెళ్ళినప్పుడు కూడా మీ వాట్సాప్ మెసేజెస్ను, మీ సోషల్ మీడియా హిస్టరీను, మీ యూబర్ డీటెయిల్స్ను, మీరు ఎక్కడ వెళ్ళారు, ఏం తిన్నారు, మీరు ఏమేం పోస్టులు పెట్టారు ఇవన్నీ చెక్ చేస్తారు. మీ వాట్సాప్ మెసేజెస్ను కూడా చెక్ చేస్తారు. కాబట్టి అటువంటి పోస్టులు ఏవైనా ఫార్వర్డ్ చేసి ఉన్నా డిలీట్ చేయండి. కొంతమంది ఇమ్మిగ్రెంట్స్ ఏం చేశారు అంటే ఇమ్మిగ్రేషన్ పాలసీస్ను గ్రాంటెడ్గా తీసుకున్నారు. కావాలనే ప్రెగ్నెంట్ భార్యను అమెరికాకు ఇల్లీగల్గా తీసుకువెళ్ళి డాక్యుమెంట్స్ లేకుండా తీసుకువెళ్ళి అమెరికాలో డెలివరీ చేయించి ఆ పిల్లాడికి అమెరికన్ సిటిజన్షిప్ను ఇప్పించడం, ఇలా అమెరికా ప్రజల సహనాన్ని పరీక్షించి ఈ స్థాయికి తీసుకొచ్చారు కొంతమంది ఇమ్మిగ్రెంట్స్. గల్ఫ్ దేశాల నుండి ఇమ్మిగ్రెంట్స్ ఇల్లీగల్గా ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ఫ్యామిలీ వచ్చేస్తారు. 10 నుండి 15 మంది వరకు వచ్చేస్తారు. ఎంతోమంది పిల్లల్ని అమెరికాలోనే కంటారు. సో ఈ విధంగా చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు. కాబట్టే ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు. యుక్రెయిన్లో అయితే జెన్యూన్గా అక్కడి యుద్ధం కారణంగా చాలామంది అమెరికాకు రావాలి, అసైలం తీసుకోవాలి అని చూస్తున్నారు. బట్ కొంతమంది ఇమ్మిగ్రెంట్స్ కారణంగా టెంపరరీ అసైలం పాలసీని కూడా ట్రంప్ బ్యాన్ చేయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అక్రమంగా బార్డర్ దాటి ఎవరైనా అమెరికాలో చొరబడితే తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ డ్యూటీ ఎక్కిన 2వ రోజు నుండే ఫుల్ ఫామ్లో కనిపించాడు. ఇప్పటి వరకు 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన అంటే కార్యనిర్వాహక ఆదేశాలపైన సైన్ చేశాడు. ఈ ఆదేశాల్లో దాదాపు 5 ఆదేశాలు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన ఉన్నాయి. అందులో మొదటిది ట్రంప్ అమెరికా మెక్సికో బార్డర్ యొక్క సదరన్ బార్డర్లో ఎమర్జెన్సీ విధించాడు. ఈ బార్డర్ను ఎవ్వరూ దాటకూడదు అని ఆదేశాలు ఇచ్చాడు. రెండవది అమెరికాలో ఇల్లీగల్గా డాక్యుమెంట్స్ లేకుండా వీసా లేకుండా ఉన్న 18,000 మంది భారతీయుల్ని వెనక్కి పంపుతా అంటున్నాడు. మూడవది ట్రంప్ యొక్క ఇమ్మిగ్రెంట్ ఆఫీసర్స్ దాదాపు 538 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను పట్టుకున్నారు, డిపోర్ట్ చేస్తున్నారు. నాలుగవది టెంపరరీ ఇమ్మిగ్రెంట్ సెటిల్మెంట్ ప్రోగ్రాం పైన బ్యాన్ను విధించారు. దీనికి అర్థం వెనజులా, క్యూబా, యుక్రెయిన్ వంటి దేశాల్లో కరువు, యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికా ఇంతకుముందు ఏం చేసేది, ఇలాంటి క్రైసిస్ ఉన్న దేశాల యొక్క ప్రజలకు కృత్రిమంగా అంటే టెంపరరీగా అమెరికాలో ఆశ్రయం ఇచ్చేది, పోషించేది, డబ్బులు ఇచ్చేది, ఫుడ్ కూడా పెట్టేది. ఇప్పుడు ట్రంప్ దీన్ని బ్యాన్ చేశాడు. ఐదవది అమెరికా గడ్డలో పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే మొన్న ఈ రూల్ను తప్పుపడుతూ అమెరికన్ హైకోర్టు ఈ ఆర్డర్ను టెంపరరీగా బ్లాక్ చేయడం జరిగింది. అయితే అమెరికన్ సిటిజన్స్ చాలామంది ఈ బర్త్ రైట్ను
బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్రమ వలసగారులు ఎలాగోలా బార్డర్ దాటి ఇల్లీగల్గా అమెరికాలో చేరుకొని పిల్లల్ని కంటున్నారు. పుట్టిన పిల్లాడికి అమెరికా పౌరసత్వం వస్తుంది కదా, సో అమెరికన్ పిల్లల్ని చూసుకునే నెపంతో తల్లిదండ్రులు కూడా అమెరికాలోనే డాక్యుమెంట్స్ లేకుండా సెటిల్ అవుతున్నారు. దీన్ని ఆపడానికే బర్త్ రైట్ సిటిజన్షిప్ను బ్యాన్ చేశాడు ట్రంప్. సో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ పైన వచ్చే కొన్ని నెలల్లో ఒక డిసిజన్ తీసుకోబోతున్నారు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అమెరికాకు వచ్చి ఇల్లీగల్గా ఆఫ్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న స్టూడెంట్స్ను కూడా హెచ్చరించడం జరిగింది. ఈ హెచ్చరికలకు భయపడి చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ను వదిలేస్తున్నారు. కావాలంటే ఈ ఆర్టికల్స్ చదవండి. ముఖ్యంగా భారతీయ స్టూడెంట్స్కు ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బ. అంతేకాదు, ట్రంప్ ఏఐ ద్వారా ఇల్లీగల్గా అమెరికాలో ఉంటూ ఇల్లీగల్గా ఉద్యోగాలు చేస్తున్న వారిని ట్రాక్ చేస్తున్నారు. అక్కడ ఉన్న చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్తోనే జీవనాన్ని సాగిస్తున్నారు. వీసా రెన్యువల్ సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ యూబర్ హిస్టరీను కూడా సెర్చ్ చేస్తున్నారంట. ఒకవేళ మీరు చదివే యూనివర్సిటీతో పాటు మీరు పార్ట్ టైం జాబ్ చేసే లొకేషన్కు వెళ్ళినట్లు తెలిస్తే మీ వీసాను క్యాన్సిల్ చేస్తున్నారంట. స్మార్ట్ లైన్ అనబడే ఏఐ యాప్స్ ద్వారా ఇల్లీగల్గా అమెరికాలో చొరబడిన అక్రమ వలసగారులను ట్రాక్ చేస్తున్నారు. ఈ యాప్ ద్వారానే ఇల్లీగల్స్ వీడియో అండ్ ఫోన్ కాల్ ద్వారా ప్రతి వీక్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము ఇక్కడే ఉన్నాము అని వీడియో కాల్ ద్వారా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వలేదు అంటే అరెస్ట్ చేస్తారు. వీరి యొక్క కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటే అక్కడ హాజరు కావాలి. హాజరు కాలేదన్న అరెస్ట్ చేస్తారు. వీరి యొక్క లొకేషన్ ప్రతి క్షణం ట్రాక్ చేస్తున్నారు. సో రానున్న 4 ఏళ్ళు చాలా కష్టంగా ఉండబోతోంది. జాగ్రత్తగా ఉండండి. సో ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. అర్జున్ అనే ఈ స్టూడెంట్ అమెరికాలో పార్ట్ టైం జాబ్ చేసుకొని ఆ డబ్బులతో రెంట్స్ కట్టుకునేవాడు. ట్రంప్ న్యూ రూల్స్ కారణంగా అర్జున్ జాబ్ వదిలేయాల్సి వచ్చింది. అమెరికాలో స్టూడెంట్గా ఉన్న ఈ అమ్మాయి పరిస్థితి చూడండి. ఈమె కాఫీ షాప్లో గంటకు $8 చొప్పున పని చేసేదంట. ట్రంప్ కొత్త రూల్స్ కారణంగా ఈమె తన జాబ్ను వదిలేసింది. చాలా బాధపడుతోంది. దాదాపు 40 నుండి 50 లక్షల ఫీజు కట్టి మనం యూనివర్సిటీలో చదువుతున్నాం. రెంట్ కోసం, ఫుడ్ కోసం, ట్రావెలింగ్ కోసం ఇంటి దగ్గర నుండి డబ్బులు తెచ్చుకోవాలి. సో చాలా ఖర్చు అవుతుంది. సో ఈ గంటకు $8 లేదా $10 రెంట్స్ అండ్ ఫుడ్ కోసం ఉపయోగపడతాయి. సో దీన్ని కూడా బ్యాన్ చేయడం అనేది చాలా చేతువార్త. సో ట్రంప్ దీని గురించి ఆలోచించాలి. అట్లీస్ట్ స్టూడెంట్కు ఇల్లీగల్గా ఆఫ్ క్యాంపస్లో జాబ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇటువంటి అవేర్నెస్ వీడియోస్ చేస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.